నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వర్షాకాలంలో రోడ్డుపై వెళ్లే ప్రజలకు మురుగునీరు ఆటంకం లేకుండా పటిష్టమైన చర్యలు. మురుగు పంట కాలువల్లో వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. 15వ ఆర్థిక సంఘ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ రంగస్థల కళాకారుల సంఘ పాలకవర్గం ఏకగ్రీవ ఎన్నిక. అధ్యక్షురాలుగా బుర్రా జయలక్ష్మి. కళాకారుల అభ్యున్నతికి పాటుపడతామంటూ బుర్రా సాయి మాధవ్ వెల్లడి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న హనుమ జయంతి మహోత్సవాలు. సాయంత్రం కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలో ఎక్కడా మురుగునీరు రోడ్లపైకి రాకుండా మురుగు కాలువలు, పూడికలు తీయించడం, అలాగే పట్టణ వెలుపల ఉన్న పంట కాలువలను శుభ్రం చేయడం వంటి చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని ప్రధాన పంట కాలువల్లో పేరుకుపోయిన మురుగును, వ్యర్థాలను తీస్తున్న పనులను ఆయన పరిశీలించారు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో ప్రధాన కాలువలు మరమ్మతులు చేయించడంతో పాటు రైతులకు నీటి సరఫరాకి ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ చెప్పారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ వద్ద పాటి కాలువ, చెంచుపేటలోని డ్రైనేజీ కాలువను, గురవయ్య కాలనీ, పూలే కాలనీలోని శివారు కాలువల్లో జరుగుతున్న పూడిక తొలగింపు కార్యక్రమ పనులను ఆయన పరిశీలించారు. గురవయ్య కాలనీలో ఉన్న శ్మశాన వాటిక ఉత్తరం వైపు గోడ లేకపోవడంతో భౌతిక కాయాన్ని తీసుకువస్తున్నప్పుడు పిల్లలు అది చూసి భయభ్రాంతులకు గురవుతున్నారని, గోడను నిర్మించాలని ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. తప్పనిసరిగా గోడ నిర్మిస్తామని ఎమ్మెల్యే మనోహర్ వారికి హామీ ఇచ్చారు. అయితే తొలిసారిగా ఎమ్మెల్యే హోదాలో మనోహర్ రావడంతో స్థానిక ప్రజలు మనోహర్ను సత్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజలకి మౌలిక వసతులు కల్పించడంలో పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్షాకాలం వచ్చినందువల్ల మురుగు కాలువల్లోని పూడికల తొలగింపు, పంట కాలువల్లో వ్యర్థాలు తొలగింపు కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇదే విధంగా ఇరిగేషన్, డ్రైనేజీ, మున్సిపల్ శాఖలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నామని, ప్రజలకి అటు రైతులకు ఇబ్బంది లేని చర్యలు తీసుకుంటామని మనోహర్ చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రానున్నందున ఆ నిధులతో చేపట్టాల్సిన పనులను గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, పట్టణ జనసేన అధ్యక్షులు హరిదాస్ గౌరీశంకర్, కౌన్సిలర్ బోయపాటి అరుణ, ఇంజనీరింగ్ టీఈ, ఏఈ తదితర అధికారులు పాల్గొన్నారు. 3 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్షాకాలంలో ఎక్కడ కూడా రోడ్లపైన నీరు ఆగిపోయే విధంగా, ప్రజలు ఇబ్బంది పడే విధంగా కాలువల పూడికి సరిగా తీస్తే ఆ ఫ్లో తోటి పంట కాలువలోకి చివరి వరకు వెళ్ళిపోయేటట్టు మనం ఊరు శివార్లకు. అదేవిధంగా రేపటి రోజున ఇంకో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇరిగేషన్ అధికారులతోటి, డ్రైన్స్ అధికారులతోటి, మున్సిపల్ కమిషనర్ గారితో. సో ముగ్గురం కలిసి సమన్వయపరుచుకుంటూ ఈ గ్రామీణ ఎక్కడైతే మన తెనాలి పట్టణం పరిధి కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి మనం ఫర్దర్గా చేయాల్సిన ఈ కాలువల గురించి మరమ్మతులు, పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల వ్యవధిలో పూర్తి అయ్యేటట్టు, రైతులకి ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా, మున్సిపాలిటీ నుంచి వెళ్ళే డ్రైనేజ్ ఈ కాలువల ద్వారా వాళ్ళు కూడా నష్టపోకుండా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. 15th ఫైనాన్స్ నిధులు బహుశా జూలైలో వస్తాయి మనకి. అవి వచ్చే లోపు ఒకసారి మన కౌన్సిలర్లు అందరం, మున్సిపల్ చైర్పర్సన్ అందరం కూర్చుని ఒకసారి తెనాలికి ఈ సంవత్సరం మనం పెట్టుబడి చేసే నిధులు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసుకుందాం. అంతేగాని డబ్బులు వృధా అయ్యేటట్టు ఎక్కడో తూతు మంత్రంగా పనులు చేసుకుంటే మాత్రం మనకు ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా నేను మాటిస్తున్నా మన పౌరులందరికీ కూడా ఈ వర్షాకాలంలో ప్రధానంగా మన రోడ్లన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఆ రహదారి పైన వెళ్ళేటట్టు, అదేవిధంగా మురుగునీటి సమస్య రోడ్లపైన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సిబ్బంది అంతా కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళికతోటి ఒక మార్పు అనేది తప్పకుండా మేము చూపిస్తాం. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుర్రిపాలెం రోడ్డులోని పట్టణ కళాకారుల సంఘ కార్యాలయంలో జరిగిన కళాకారుల సమావేశంలో కొత్త ప్యానెల్ని ఎన్నుకున్నారు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షురాలుగా బుర్రా జయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఆరాధ్యుల ఆదినారాయణ, కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యంను ఎన్నుకున్నారు. ఇదే విధంగా మిగతా కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బురిపాలెం రోడ్లోని పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షులు మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థల కళాకారుల సంఘం పాత ప్యానల్ నేటితో రద్దయిందని, కొత్తగా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని చెప్పారు. సంఘ అధ్యక్షురాలుగా బుర్రా జయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా గరికపాటి సుబ్బారావు, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఆరాధ్యుల ఆదినారాయణ, కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యం తదితర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. క్రమశిక్షణ సంఘంను కూడా ఎన్నుకోవడం జరిగిందని, దానిలో తనతో పాటు షేక్ జానీ, చెరుకుమని సింగారావు ఉంటారని చెప్పారు. నూతన పాలకవర్గం ద్వారా కళాకారుల ప్రగతికి కృషి చేస్తామని బుర్రా సాయి మాధవ్ తెలియజేశారు. సర్వసభ సమావేశంలో కొత్త ప్యానల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. అధ్యక్షురాలుగా మా అమ్మగారు శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా గరికపాటి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శిగా ఆదినారాయణరావు గారు, ఆరాధ్యుల ఆదినారాయణరావు గారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా మేరుగా రామలింగేశ్వరరావు గారు, అలాగే ఇంకా 5 ఉపాధ్యక్షులు, కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యం గారు, 5 సంయుక్త కార్యదర్శులు, 9 మంది కార్యవర్గ సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారండి. అందులో డిసిప్లినరీ కమిటీలో నేను సాయి మాధవ్ బుర్రా, అలాగే చెరుకుమల్లి సింగారావు, షేక్ జానీ బాషా క్రమశిక్షణా సంఘంలో ఉండడం జరిగింది. లీగల్ అడ్వైజర్గా హరిదాస్ చంద్రశేఖర్ గారిని ఎన్నుకోవడం జరిగిందండి. ఎన్నికలు లేకుండా ఒక మంచి వాతావరణంలో కళాకారులందరూ ఐకమత్యాన్ని చాటుకుంటూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ప్యానల్ ఈ రోజు నుంచి పనిచేస్తుంది. కళాకారుల సంఘ అభ్యున్నతికి మాత్రమే కాదండి, కళాకారుల సంక్షేమానికి, ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులందరూ, రంగస్థల కళాకారులందరూ గొప్పగా చెప్పుకునే విధంగా వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా తెనాలి కళారంగాన్ని, పట్టణ రంగాల కళాకారుల సంఘాన్ని ముందుకు నడిపిస్తుందని సంఘం మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానండి. కొత్త బాడీని, కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి తెర వెనుక మాకు అన్ని విధాలుగా మాకు వెన్నుతట్టి నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ ఎలక్షన్ జరపడానికి కూడా కారకులు గౌరవనీయులు బుర్రా సాయి మాధవ్ గారు. వారికి మన కళాకారుల సంఘం ప్రతి సభ్యుడు కూడా రుణపడి ఉంటాడని చెప్పి ఆయన ఆధ్వర్యంలో మరి ఈ కళాకారుల సంఘం తెనాలికి పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పి గట్టిగా ఆయన సాయి గారి గురించి తెలిసిన ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. రజుక వాలంటీర్ సర్వీసెస్ సొసైటీ 7వ వార్షికోత్సవ వేడుకలు కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వల్లూరి లక్ష్మీపతి పాల్గొన్నారు. రజక సంఘీయుల పిల్లలు విద్యలో మరింతగా రాణించాలని ఆయన కోరారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రజక వాలంటీర్ సర్వీసెస్ సొసైటీ 7వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తీర్ణులై ప్రతిభ కనబరిచిన 80 మంది విద్యార్థులకు 2000 చొప్పున ఉపకార వేతనాల్ని అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు పోతార్లంక ప్రసాద్ మాట్లాడుతూ, రజక వాలంటీర్ సర్వీసెస్ సొసైటీ ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు అయిందని, 7 సంవత్సరాల కాలంలో తమ సంఘీయుల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడంలోనూ, అలాగే హెల్త్ క్యాంపులు నిర్వహించి వైద్యపరంగా సేవలు అందించడం జరిగిందని, ఇంకా మునుముందు భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో 24, 38 వార్డు కౌన్సిలర్లు విజయలక్ష్మి, లక్ష్మీ లావణ్య, అలాగే కొండవీటి శ్రీనివాసరావు, వరగాని ఏడుకొండలు శ్రీనివాస్, నాంచారయ్య, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళా కార్యదర్శులు చందలూరి లక్ష్మీదేవి, సునీత, శివనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభకు విచ్చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే మా ఆర్వీఎస్ శ్రేయోభిలాషులకు, సభ్యులందరికీ కూడా ఆర్వీఎస్ తరఫున ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మేము గత 2017 జనవరి 1న ఈ ఆర్వీఎస్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులయ్యి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మార్స్పేట, రజ్జికపేట నందు
చలివేంద్రాలు ప్రారంభించి వేసవి దాహార్తిని తీరుస్తూ ఉన్నాము. అలాగే వివిధ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి మా వైద్యపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా మా ఆర్వీఎస్ అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా నిర్వహించి ఆర్వీఎస్ ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఆర్వీఎస్ సభ్యులకు శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 3 ప్రాంతాల నుంచి గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. మేము గత 7 సంవత్సరాల నుంచి సుమారు 700 మందికి ఉపకార వేతనాలు ఇచ్చి వారికి చదువు పట్ల ఏదో ఒక రకంగా చేదోడుగా ఉండేలాగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 7వ వార్షికోత్సవంలో 80 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి ఒక రీడింగ్ చైర్లు, 2000 రూపాయల క్యాష్ ప్రైజు, ఒక 10-12 నోట్బుక్స్, కాలేజీ బ్యాగు, వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నిటి కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మా యొక్క మేము చేసినటువంటి సహాయాన్ని ఆసరాగా తీసుకుని వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారని ఆశిస్తూ ఆర్వీఎస్ వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ రోజున మరి ఆర్వీఎస్ వాళ్ళు 7వ సంవత్సరం దిగ్విజయంగా రజక కమ్యూనిటీ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి అత్యధిక మార్కుల్ని సాధించి తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించిన వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క ఉపకార వేతనాల్లాగా ప్రతి సంవత్సరం కూడా వారందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి అదేవిధంగా వారు ముందుగా 10th క్లాస్లో మంచి మార్కులు తీసుకురావడానికి మరి సెలవుల్లో కొంత మెటీరియల్ రెడీ చేసి వాళ్ళందరికీ ఇస్తూ ప్రోత్సహిస్తూ మరి ఇప్పుడున్న సమాజంలో వెనకబడిన ఓబీసీ కులంలో ఉన్నటువంటి రజకులు అనేవాళ్ళు ఆస్తుల పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ రాజకీయంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు. వీరు ముందుకు రావాలంటే ఒకే ఒక ఆయుధం విద్యను నమ్ముకుంటే మాత్రమే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఆ విషయాన్ని ఎరిగి మరి అనుకోకుండా తెనాలి ఈ యొక్క పట్టణంలోనే అత్యధిక మంది టీచర్లు ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. వారు ఉపాధ్యాయులుగా ఉంటూ అనేక మందికి భవిష్యత్తు నిర్దేశిస్తూ వారి ఉజ్వలమైన భవిష్యత్తుకి వారి ఎదుగుదల ద్వారా అదేవిధంగా జాతి ఔన్నత్యాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని మా అందరి సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం. పట్టణానికి చెందిన సీతయ్య స్వీట్స్ అధినేత సీతారామరాజు పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటువంటి సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని మీరావళి తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అనునిత్యం జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం సీతయ్య స్వీట్స్ అధినేత సీతారామరాజు పుట్టినరోజు పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి ఉప కార్యదర్శి షేక్ మీరా వలీ మాట్లాడుతూ పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు వాటికి గుర్తుగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా సీతారామరాజుని సత్కరించారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, షన్ను, సుభాని, మోహన్, మహేష్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సీతయ్య స్వీట్ షాప్ అధినేత మరి ఈరోజు రైల్వే స్టేషన్ బస్టాండ్ దగ్గర ఏదైతే మరి గత కొన్ని సంవత్సరాల క్రితంగా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశామో అన్నదాన కార్యక్రమానికి మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి పేద ప్రజలకి ఎంతోమందికి వందలాది మందికి అన్నదానం కార్యక్రమం చేయడం చాలా మంచిది. మరి ఈ పుట్టినరోజు ఈ విధంగా పేదలతో ఆకలితో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టడం చాలా మంచిమైన విషయం. మరి ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి చేపట్టిన కార్యక్రమాల్లో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం చాలా గొప్పది. అన్నదానం చేయటం చాలా మంచిది. సార్ మంచి నిర్ణయం తీసుకున్న మా సీతయ్యకి ఇంకా భగవంతుడు ఆయురారోగ్యాలకి ఇచ్చి మరీ ఇంకా వ్యాపారం అభివృద్ధి జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సీతయ్య. మిత్రుడు సీతారామరాజు పుట్టినరోజు శుభాకాంక్షలు రైల్వే స్టేషన్ రోడ్లో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3వ అటానమస్ బ్యాచ్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలియజేశారు. అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాల 3వ అటానమస్ బ్యాచ్ 4 సంవత్సరాల
ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డేను ఏర్పాటు చేశారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ కె రామ్మోహన్ రావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ యూనివర్సిటీ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంజనీరింగ్ పాత్ర చాలా కీలకంగా ఉందని, ఇంజనీరింగ్లో ప్రతి బ్రాంచ్కి చెందిన ఇంజనీర్ దేశానికి అవసరమని తెలియజేశారు. అంతేకాకుండా అమృత సాయి కళాశాల యూనివర్సిటీ స్థాయిలో ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా అకాడమిక్ సర్కులం నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ప్రెసిడెంట్ కె లక్ష్మీ కార్తిక్, సెక్రటరీ కరస్పాండెంట్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ 2020-24 అటానమస్ 3వ బ్యాచ్లో 454 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారని, వీరందరికీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ను అందజేశామని తెలిపారు. అంతేకాకుండా ప్లేస్మెంట్లో 243 ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్తో 12 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండి ALMS ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్ ద్వారా కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రాం చేస్తున్నామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులకు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ విధానంలో అకాడమిక్ ప్రోగ్రాం చేస్తున్నామని, అంతేకాకుండా అమృత సాయి విద్యార్థులు బీటెక్ 4 ఏళ్ల వ్యవధిలో మైనర్ డిగ్రీ కూడా పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2020-2024 బ్యాచ్కు సంబంధించిన కాలేజీ టాపర్ సిఎస్ఈ బ్రాంచ్ ఎం మృదులతో పాటు 9 మంది బ్రాంచ్ టాపర్స్కు కళాశాల నుంచి గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ పి చిరంజీవి, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీదేవి, అన్ని విభాగాల అధిపతులు, 3వ అటానమస్ బ్యాచ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. Lakshmi Karthik, the president of Amritsar. Today has been a very joyful day in the campus with all the students graduating, and most of them have graduated just like our principal and our secretary Garu has just said. They've graduated with high colors, and we are very happy for their educational development in the past 4 years, and the other extracurricular activities that they have inculcated and developed in the last 4 years. From the board, we've been putting a lot of efforts in developing the students' lives, inculcating good habits, and our focus is primarily to mold the students the important 4 years of their lives. And most students have been placed successfully in the last academic year, and we hope it will only continue, and we continue to deliver the best of the education in this future. Thank you. ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ, మా స్టూడెంట్స్ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో జరిగినటువంటి రిజల్ట్స్ అని చెప్పొచ్చు. ఇలాగే ఈ ఉన్నటువంటి ఈ బ్యాచ్, ఈ థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మోర్ దెన్ 60% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళందరూ 8 సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అమృత్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిటాల. ఈ రోజున మా అమృత్ సాయి ప్రెసిడెంట్ కె లక్ష్మీ కార్తిక్ గారి ఆధ్వర్యంలో థర్డ్ బ్యాచ్ అటానమస్ స్టూడెంట్స్ అందరికీ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి వాళ్ళకి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. 2 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ తోటి ప్లేస్మెంట్ అయినటువంటి విద్యార్థులకు మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ మా అమృత్ సాయి తరఫున శుభాభినందనలు మరియు కృతజ్ఞతాభినందనలు. మరి ఈ రకంగా మరి అమృత్ సాయి ఇంకా ముందుకు వెళ్ళాలని, ఈ ఏరియాలో ఈ కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్లో పిల్లలందరికీ మరి మంచి విద్యతో పాటుగా మంచి అలవాట్లను, ఎథిక్స్తో కూడినటువంటి విద్యతోటి ముందు. This is Dr. M. Shashidhar, Principal, Amur Science and Technology. ఈ రోజున థర్డ్ గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరిగింది. మాది 2007లో స్టార్ట్ చేసి అటానమస్ 3వ బ్యాచ్ 2024లో మనం చేయడం, ఆ గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరిగింది. దీంట్లో 454 మంది స్టూడెంట్స్కి మేము ఈ రోజున ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. దీనిలో 248 మంది
ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్స్తో పాస్ అయ్యారు. 206 మంది ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యారు. సో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ అండ్ డిస్టింక్షన్తో పాస్ అయ్యి బయటకు వెళ్ళడం జరిగింది. ఇది మా కాలేజీకి గర్వకారణం. ఇలా రావడానికి కారణమైనటువంటి మా మేనేజ్మెంట్ కానీ, మా పిల్లలకు కానీ, మా స్టాఫ్ కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా కాలేజీలో ఈ విధంగా ఇది ఒక అకాడమిక్ సర్టిఫికేట్స్ ఇష్యూ అనే కాకుండా స్టూడెంట్ని ఆల్రౌండర్ డెవలప్మెంట్గా తయారు చేస్తాం. వాళ్ళకి రెగ్యులర్ సిలబస్తో పాటు ఎడిషనల్గా కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ అని వాళ్ళకి ఎడిషనల్గా మనం ఎడిషనల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. స్టూడెంట్ బయటికి వెళ్ళేటప్పుడు ఈ డిగ్రీ సర్టిఫికేట్తో పాటు వాడికి ఎడిషనల్ స్కిల్స్ కూడా నేర్పి పంపిస్తాం. అది మా కాలేజీలో ఉన్న స్పెషల్ బాధ్యత. ఇది కాకుండా మేము చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని డెవలప్ చేస్తాం. దీంతో స్టూడెంట్స్ ఏ ఇయర్ వాడు ఏదైనా ఏ కోర్సుని వాడికి ఇష్టం వచ్చిందని చదువుకోవచ్చు. ఇంతే కాకుండా స్టూడెంట్ వాళ్ళు ఓన్గా కూడా స్వయంలో చదువుకుంటే కనుక వాటిని మేము క్రెడిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, అంటే మళ్ళీ అది కూడా మేము డిగ్రీ మనలో కలిసేట్టుగా చేయగలుగుతాం. ఈ ఫెసిలిటీస్ అన్నీ మాకు వరకే ఎందుకు కలిగినాయంటే మేము అటానమస్ స్టేటస్తో పాటు మేము యూనివర్సిటీతో కాకుండా విడిగా మా ఓన్ కరికులంని ఓన్ ప్లానింగ్ చేసుకుని ఇండస్ట్రీ వాళ్ళతో కొలాబరేట్ చేసుకుని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి కావాల్సిన విధంగా సిలబస్ తయారు చేసుకుని కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇవి షరాఫ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి పుష్పార్చన నిర్వహించగా ఆదివారం ఉదయం విశేషంగా అభిషేకాలు, సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 16వ వార్షిక లక్ష హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ హనుమ జయంతి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమై 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అవుత్తు శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పి శివ, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి సారథ్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 8వ రోజు శనివారం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి పుష్పార్చన, సుందరకాండ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో సభ్యులు పాల్గొని తమ వంతు సహకారం అందిస్తున్నారు. సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున పుష్పాలంకరణ స్వామివారికి జరుగుతుంది. రేపు సీతారాముల వారి కళ్యాణం, ఎల్లుండు శ్రీ ఆంజనేయ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణము 11వ తారీఖుతో ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం కూడా ఈ దేవాలయ ఆవరణలో జరుగుతున్నది. ఈ కార్యక్రమం కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొని అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేషంగా అనేక రకాలైనటువంటి పుష్పాలతో పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటాము. అలాగే ఈ నెల 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో రేపు సాయంత్రం శ్రీ సీతారామ కళ్యాణము, సోమవారం సాయంత్రం శ్రీ సూత్ర హనుమతి కళ్యాణము, మంగళవారం ఉదయం పూర్ణావతి, సాయంత్రం ముంజల సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాము. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసిన భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే ఆలయ వ్యవస్థాపకుడు శివగారు, ఈవో శ్రీనివాసరెడ్డి గారు, వంశపారంపర్య అర్చకుడు శ్రీనివాసమూర్తి గారి యొక్క ప్రోత్సాహంతో సంకీర్తనామృతం సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో వారందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 108 సార్లు చాలీసా పారాయణ చేసే భక్తులు ముందుగానే తమ పేర్లను దేవాలయ ప్రాంగణంలో నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. అదేవిధంగా ఆదివారం ఉదయం దేవస్థానంలో స్వామివారికి విశేషాభిషేకాలు, హోమాలు నిర్వహించారు. సాయంత్రం దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో వేడుకగా జరిగింది. పరిసర ప్రాంత భక్తులు వచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఆయా కార్యక్రమాల్లో అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్, నిఖిల్ శాండిల్య, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ,
మడుపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, కె రాజశేఖర్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి శివప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని భారీ వినాయకుని విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అత్యధిక మెజార్టీతో గెలవాలని జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి శివప్రసాద్ పెట్టుకున్న మొక్కుబడిని భారీ వినాయక విగ్రహం వద్ద తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిని గెలిపించడంలోనూ అలాగే తెనాలిలో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి అత్యంత మెజార్టీ ఇవ్వటంలో స్థానిక నాయకత్వంతో పాటు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మామిడిపత్రుల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, కొల్లిపర మండల అధ్యక్షులు ఎర్రు వెంకయ్య నాయుడు, కోట పున్నారావు, చల్ల శివకుమార్, కొల్లిపర సత్యనారాయణ, షేక్ మల్లికా బేగం, పోలిశెట్టి సాయి, గోవిందులపూడి కృష్ణ, పొదిలి రాజు, గోవాడ వీరశేఖర్, తంగెళ్ల కార్తీకరాజు, బండారు రమాకాంత్, సురవరపు శ్రీను, కోటంరాజు, అన్నం వెంకటసాయి, పవన్ కుమార్, మట్టుపల్లి గోపాల్, జన సైనికులు పాల్గొన్నారు. ఈ రోజున తెనాలి పట్టణంలోని విఎస్ఆర్ కాలేజీ రోడ్లో గల వినాయక స్వామి టెంపుల్లో అందరం కూడా మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను పోలిశెట్టి శివప్రసాద్ మరి ముఖ్యంగా లీడ్ తీసుకుని దీన్ని ఆర్గనైజ్ చేశారు. బండారు రవికాంత్ గారు, మామిడి సుబ్రహ్మణ్యం గారు, పోలిశెట్టి సాయి గారు, అందరూ కూడా జన సైనికులందరూ కూడా, సత్యనారాయణ గారు, అందరూ ప్రతి ఒక్క జన సైనికుడికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తెనాలి పట్టణ నియోజకవర్గ ప్రజలకి, అలాగే తెనాలి నియోజకవర్గ డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సైన్యానికి, ఆయనకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజయంలో ప్రతి ఒక్కరు కూడా కీలక భాగస్వాములయ్యారు. పట్టణ బీజేపీ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెనాలి పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా నాదెండ్ల మనోహర్ విజయానికి, అఖండ విజయానికి కృషి చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్ద ఘన విజయం మన రాష్ట్రాన్ని ప్రజలందరూ కలిసి కూటమికి అందజేశారు. ఆ సందర్భంగా మనోహర్ గారు గెలిచిన కారణంగా, కూటమి భారీ విజయంతో గెలిచిన కారణంగా ఈరోజు పట్టణంలో ఉన్న జన సైనికులు అందరూ కలిసి మన వినాయకుడి బొమ్మ దగ్గర, పెద్ద వినాయకుడి దగ్గర మొక్కు తీర్చుకున్నాం కొబ్బరికాయలతో. ఈ రాష్ట్రం, ఈ తెనాలి అంత సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుడి దయతో, మొదటి దేవుడు కాబట్టి మనం ఆయనకి దండం పెట్టుకుని కొబ్బరికాయలతో ఆయన మొక్కు తీర్చుకుని ఆయన ఆశీస్సులు మన తెనాలి పట్టణానికి, మనోహర్ గారికి అందరికీ ఉండేటట్టుగా కావాలని కోరుకుని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వర్షాకాలంలో రోడ్డుపై వెళ్లే ప్రజలకు మురుగునీరు ఆటంకం లేకుండా పటిష్టమైన చర్యలు. మురుగు పంట కాలువల్లో వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. 15వ ఆర్థిక సంఘ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ రంగస్థల కళాకారుల సంఘ పాలకవర్గం ఏకగ్రీవ ఎన్నిక. అధ్యక్షురాలుగా బుర్రా జయలక్ష్మి. కళాకారుల అభ్యున్నతికి పాటుపడతామంటూ బుర్రా సాయి మాధవ్ వెల్లడి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న హనుమ జయంతి మహోత్సవాలు. సాయంత్రం కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. ఇవి ఇవాల్టి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.